ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1902కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 5, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 సిరీస్ లాంచ్ ఈవెంట్లో వీళ్ళు ఒక ట్రైఫోల్డ్ ఫోన్ కూడా తెస్తారని చెప్పేసి టీచ్ చేశారు. మీరు చూస్తే మొత్తం రోడ్ మ్యాప్ కూడా ఒక ట్రైఫోల్డ్ ఫోన్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ దీని పేరు వచ్చేసరికి రూమర్స్ ప్రకారం దీనికి సామ్సంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ అని పెడతారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ జీ అంటే ఏందో ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఫోన్ పేరు అయితే ఇలా ఉండొచ్చు. అండ్ కొంతమంది అయితే దీన్ని ఆగస్ట్లో తీసుకొని వస్తారంటున్నారు. అండ్ కొంతమంది అయితే ఇది ఆగస్ట్లో రాదు, ఆగస్ట్లో అంటే ఎప్పుడైతే వీళ్ళు ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేస్తారు, నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్, అప్పుడు దీన్ని అనౌన్స్ చేస్తారు. ఇది 2026లోనే వచ్చేది, 2025 రాదని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి చూడాలి, ఇది ఈ ఇయర్ తెస్తారు అయితే నెక్స్ట్ ఇయర్ తీసుకొని వస్తారు. అండ్ దీంతోపాటు వీళ్ళు ప్రాజెక్ట్ ముహాన్ ఈ హెడ్సెట్ మీద వర్క్ చేస్తున్నారు. ఇది ఏదైతే యాపిల్ విజన్ ప్రో దానికి పోటీగా తీసుకొని వస్తున్నారు. అండ్ మెటా రేబాన్ గ్లాసెస్ ఉన్నాయిగా, వాటికి పోటీగా XR గ్లాసెస్ కూడా తీసుకొస్తున్నారు, వాటి మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రైఫోల్డ్, ఈ 3 ప్రాజెక్ట్స్ మీద అయితే సామ్సంగ్ ఇప్పుడు ఎక్కువగా డబ్బులు పెడుతుంది, ఎక్కువ వర్క్ చేస్తుంది. మరి ఈ 3 ప్రాజెక్ట్స్ వీళ్ళు ఎప్పటి వరకు మార్కెట్లో తీసుకొస్తారో చూడాలి. షామీ నుంచి షామీ ఫిబ్రవరి 26వ తారీఖు చైనాలో షామీ 15 అల్ట్రాని అయితే లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ 15 Pro లాంచ్ చేశారు. ఇవి గ్లోబల్గా అయితే ఇంకా తీసుకురాలేదు. గ్లోబల్గా అయితే వీళ్ళు మార్చ్లో తీసుకొస్తారని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. ఇండియాలో కూడా మనం ఈ 15 సిరీస్ని 15 Pro 15 అల్ట్రాని మార్చ్లో అయితే చూడొచ్చు. అంటే రూమర్స్ ఏవి, ఎగ్జాక్ట్ షామీ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇవి ఏదైతే ఒప్పో 500X సిరీస్ ఉన్నాయో అండ్ వివో X సిరీస్ ఉన్నాయి కదా, X200 Pro, వీటికి కాంపిటేటర్ అనమాట. ఇవి ఎక్కువ కెమెరా ఫోకస్ చేసి తీసుకొస్తుంటారు. లైకా పార్ట్నర్షిప్లో వీళ్ళ కెమెరాస్ అయితే ఉంటాయి. మరి చూడాలి ఫోన్స్ ఇండియాకి ఎంత ప్రైజింగ్లో తీసుకొని వస్తారో. అల్ట్రా మాత్రం నాకు తెలిసి ₹1,00,000 అయితే ఉండొచ్చు దగ్గర. మనకి యాపిల్ నుంచి యాపిల్ ఇన్వైట్స్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే యాప్ స్టోర్లో తీసుకొని వచ్చింది. వీళ్ళ అఫీషియల్ యాప్ అనమాట ఇది. దీని నుంచి మనం డిజిటల్ ఇన్వైట్స్ పంపించవచ్చు. మీరు శుభలేఖలు కానివ్వండి, మీరు ఏమైనా బర్త్డే ఇన్విటేషన్స్ ఇలా పంపిస్తుంటారు కదా, అట్లాంటివి మీరు డిజిటల్ ఫార్మాట్లో పంపించవచ్చు. కాకపోతే ఇది మీరు యూజ్ చేయాలంటే యాపిల్ iCloud Plus సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. మీరు iCloud Plus మెంబర్ అయితేనే ఇది యూజ్ చేయగలరు. అండ్ నార్మల్గా అయితే మాత్రం మీకు ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ iCloud Plus తీసుకోమని చెప్పేసి కింద కనిపిస్తుంటుంది, యూజ్ చేయడానికి అయితే రాదు. ఒకవేళ మీరు iCloud Plus మెంబర్ అయితే మాత్రం డైరెక్ట్ యూజ్ చేయడానికి అయితే వస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఫోటో అప్లోడ్ చేయొచ్చు, మీరు డేట్ ఇవ్వచ్చు, లొకేషన్ ఇవ్వచ్చు, మొత్తం అక్కడ డీటెయిల్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అక్కడ వాళ్ళు రెస్పాండ్ కూడా అవుతారు. మీరు ఒకవేళ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు, ఇన్వైట్ చేస్తారు మీ ఫ్రెండ్ని, వాళ్ళు వస్తారా రారా లేకపోతే అటు ఇటుగా ఉన్నారా, 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది మీరు పంపించిన ఇన్విటేషన్కి ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది పార్టీ అటెండ్ అవ్వచ్చు, దాని తగ్గట్టు మీరు ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఈ యాప్ అయితే యాపిల్ తీసుకొచ్చింది. కాకపోతే ఇది అందరికీ తీసుకొస్తే బాగుండేది, ఓన్లీ iCloud Plus మెంబర్స్కే కాకుండా, నా అభిప్రాయం ప్రకారం. మనకి హువావే నుంచి హువావే మేట్ XT ఇది గ్లోబల్ లాంచ్ అయిపోతున్నారు. ఈ ఫోన్ ఫస్ట్ ట్రైఫోల్డ్ ఫోన్ గ్లోబల్గా. అండ్ చాలామంది ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. చైనాలో దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మారు. వీళ్ళు లాంచ్ చేసింది ₹2,30,000 అయితే బ్లాక్ మార్కెట్ 8 లక్షల దాకా కూడా అమ్మారు ఈ ఫోన్ని. అండ్ ఈ ఫోన్ వీడియో మన ఛానల్లో కూడా ఉంటుంది, ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ ఇప్పుడు గ్లోబల్గా వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఈ గ్లోబల్ లాంచ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 18వ తారీఖు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 18వ తారీఖు మనం ఇది గ్లోబల్ లాంచ్ చూడొచ్చు. ఇండియాకి మోస్ట్లీ ఇది రాకపోవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే నాని ప్రవీణ్ అడుగుతున్నారు. చాలా మంచి కామెంట్ అనమాట, చాలా సంవత్సరాల తర్వాత చూసాను ఈ కామెంట్. ఐఫోన్ కొనడం బెటరా, గోల్డ్ కొనుక్కోవడం బెటరా అని అడుగుతున్నాడు. గోల్డ్ కొనుక్కోవడం బెటర్. ఐఫోన్ మీరు చెప్పా కదా, ఓన్లీ షో చేయడానికి తప్పితే మీకు పెద్దగా ఏమి ఉండదు. ఐఫోన్ వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా ఎలక్ట్రానిక్స్, బైక్స్, కార్స్ ఇవన్నీ మీకు డిప్రిషియేషన్ కిందకు వస్తాయి. అంటే ఎవ్రీ ఇయర్ మీ దాని వాల్యూ తగ్గుతూ పోతూ ఉంటుంది. గోల్డ్ వాల్యూ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతూ ఉంటుంది. ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనే బదులు ₹1,00,000 గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు గోల్డ్ మీకు రేట్ పెరుగుతూనే పోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఐఫోన్ అనేది దేనికి పనికిరాదు, గోల్డ్ మాత్రం మీరు పెట్టిన దానికంటే డబల్ అయ్యి కూర్చుంటుంది. సో అది గోల్డ్ వాల్యూ. ఫోన్ మీకు అవసరం ఖచ్చితంగా, ప్రతి ఒక్కళ్ళు ఫోన్ అయితే మన డైలీ లైఫ్లో అవసరం. అది మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ₹20,000 కొనుక్కొని ప్రశాంతం మిగతా డబ్బుల్ని గోల్డ్ ఇవన్నీ కొనుక్కోండి. అంతేగాని ఈఎంఐలు ఇట్లాంటివి పెట్టుకొని తలకాయ నొప్పులు తెచ్చుకోకండి ఐఫోన్లు కొనుక్కొని. నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తుంటారు ఎంప్లాయీస్, వీళ్ళు ఎవరు చాట్ బాట్స్, ఏఐ చాట్ బాట్స్ ఉంటాయి, చాట్ జీపీటీ కానివ్వండి, DeepSeek AI కానివ్వండి, ఇట్లాంటివి యూజ్ చేయొద్దు అని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే జారీ చేశారు. అండ్ దీనివల్ల ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించి అయితే అసలు యూజ్ చేయొద్దు అని చెప్పేసి చెప్పారు. ఏదైనా మన దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది. సో మీరు గవర్నమెంట్ ఆఫీసర్లో మాత్రం ఇట్లాంటి చాట్ బాట్స్ అయితే యూజ్ చేయొద్దు అని చెప్పేసి హుకుం అయితే జారీ చేశారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు రూరల్ ఏరియాస్ మీద ఫోకస్ అయితే పెడుతూ ఉంది. రూరల్ ఏరియాస్ ఏదో స్కూల్స్ ఉంటాయో లేకపోతే హాస్పిటల్స్ ఉంటాయో, ఇక్కడ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్ తీసుకురావడానికి అయితే వీళ్ళు మొత్తం రోడ్ మ్యాప్ అయితే రెడీ చేస్తున్నారు. అండ్ దీన్ని భారత్ నెట్ ప్రాజెక్ట్ భాగంగా దీన్ని తీసుకురాబోతున్నారు, ఇవన్నీ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇప్పుడు AI డెవలప్ అయిపోతూ ఉంది, ఇంటర్నెట్ బాగా డెవలప్ అయిపోతుంది. సో రూరల్ ఏరియాస్లో ఉండే పిల్లలు ఉంటారు కదా, స్కూల్స్లో చదువుకునే
చదువుకునే పిల్లలు కానివ్వండి, హాస్పిటల్లో కూడా టెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్ పనిచేయాలన్నా కానీ ఇంటర్నెట్ చాలా అవసరం అవుతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా స్కూల్స్, హాస్పిటల్స్లో ఈ ఇంటర్నెట్ సదుపాయమే తీసుకురాబోతుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 LTE వర్షన్ చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. 15,499 రూపాయలకు వస్తుంది SBI క్రెడిట్ కార్డు మీద. లాస్ట్ వీక్ కూడా వచ్చింది, కాదు 18,000 రూపాయలు ఉంది. ఇప్పుడు 15,500 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు SBI కార్డు ఉంటే, ఒకవేళ మీరు ప్రీమియం స్మార్ట్ వాచ్ కోసం చూస్తూ ఉంటే మాత్రం ఈ డీల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇది ఫ్లిప్కార్ట్లో ఉంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్. నెక్స్ట్ మనకి జెప్టో నుంచి, జెప్టో ఇప్పుడు స్కోడాతో కొలాబరేట్ అయింది. స్కోడా కైలాక్ ఏదైతే కారు ఉందో దాన్ని మీరు జెప్టో వాళ్ళైతే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇది ఏ ఏరియాస్లో వీళ్ళు తీసుకొస్తున్నారు అంటే ఏ సిటీస్లో ఇది ప్రజెంట్ వర్క్ అవుతుంది, దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి సర్వీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఒకవేళ మీ డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మోస్ట్లీ మీరు షోరూమ్కి వెళ్ళే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కార్ డెలివరీ మాత్రం ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే షోరూమ్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేకపోతే జెప్టోలో బుక్ చేస్తే జెప్టో వాళ్ళు మీకు డోర్ స్టెప్ డెలివరీ అయితే చేస్తారు. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఒక మనిషి 120 గంటలు పనిచేయాలి వారానికి అని చెప్పేసి. అది చూసి అందరూ షాక్ అయిపోయారు. 120 గంటలు అంటే 17 గంటలు రోజుకి, 24 గంటలు 17 గంటలు మనం పనిచేస్తే ఎన్ని గంటలు పడుకోవాలి, మిగతా కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి. సో అందరూ అయితే ఇలాన్ మస్క్ని తిడుతున్నారు కామెంట్ సెక్షన్లో. ఇట్లా చాలామంది ప్రకటనలు చేశారు. రీసెంట్గా చూసుకుంటే ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి గారు కూడా 70 గంటలు పనిచేయాలి వారానికి అని చెప్పారు. మొత్తం ఇవన్నీ కాంట్రవర్సీ అయిపోయినాయి. అందరూ వీళ్ళందరినీ క్రిటిసైజ్ చేస్తున్నారు. చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మస్క్ కూడా ఆ లిస్ట్లో చేరిపోయాడు. మస్క్ ఇంకా వాళ్ళైనా 10-13 గంటలు పనిచేయమని చెప్పారు. ఈ మస్క్ అయితే దారుణంగా 17 గంటలు పనిచేయమంటున్నాడు. సో మనం మనుషులమా రోబోనో అర్థం కాదనమాట. సో పనిచేసే ఎంప్లాయీస్ని వీళ్ళు రోబోలాగా చూస్తున్నారు. రోబో పెట్టుకుంటే మనిషి ప్లేస్లో అది 24 గంటలు పనిచేసిద్ది. ఏం ఫుడ్ కూడా పెట్టాల్సిన అవసరం, దానికి ఎటువంటి పనులు అయితే ఉండవు. మనుషులకి చాలా పనులు ఉంటాయి కదా, వాళ్ళు బతకాలి. అండ్ వాళ్ళకి కొన్ని వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ వాళ్ళకేం అవసరం లేదు. కంపెనీ కోసం పనిచేయాలి. మళ్ళీ ప్రతిఫలం ఆశించొద్దు. ఆ రేంజ్లో శాలరీలు కూడా ఇవ్వరు అనమాట. వాళ్ళు అంత సంపాదిస్తే దాని తగ్గట్టు శాలరీలు కూడా ఇవ్వరు. ఇంత చెప్పిన మన మస్క్ మామ మాత్రం ట్విట్టర్లో రోజుకి ఒక 50 ట్వీట్లు పెడతా ఉంటాడు పొద్దున్నే సాయంత్రం దాకా. అదే ఆయన పని. నెక్స్ట్ మనకి ఆస్ట్రేలియాలో మెకోరీ యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు ఒక గొప్ప రీసెర్చ్ చేశారు. సో వీళ్ళు రీసెర్చ్ ఏంటంటే దోమల్ని అంతమొందించడం. మస్కిటోస్ అసలు కనపడవు అనమాట వీళ్ళు చేసిన రీసెర్చ్లో. మొత్తం ఏం చెప్పారంటే వీళ్ళు నార్మల్గా మనల్ని కుట్టేది ఆడదోమలు మనల్ని గుచ్చి మన రక్తాన్ని పీల్చి తినేది ఆడదోమలు మనకి 6 నుంచి 7 వారాలు అయితే బతుకుతాయి. మగదోమలు మనుషుల్ని కుట్టవు, అవేదో మొక్కల నుంచి తీసుకుంటాయి దాన్ని తినడానికి సోర్స్. అవి ఒక వారం రోజులే బతుకుతాయి. కాకపోతే ఈ మగదోమలు వెళ్ళి ఆడదోమలతో కలవడం వల్ల ఈ గుడ్లు పెడతా ఉంటాయి. అండ్ వాటి సంతతి వృద్ధి చెందుతుంటుంది కదా, చాలా చాలా ఎక్కువ దోమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సంతానాన్ని ఆపాలంటే మగదోమల్ని వీళ్ళు వాడుకుంటున్నారు. మగదోమలు పట్టుకొని వాటికి ఒక వెనంని ఇంజెక్ట్ చేస్తారు. అది వెళ్ళి ఆడదోమలతో కలిసింది అనుకోండి, ఆడదోమ అది కలిసిన గంటలోపు చచ్చిపోతుంది. సో ఇంకా అది గుడ్లు పెట్టదు, దాని సంతానోత్పత్తి ఆగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా వీళ్ళు ప్లాన్ వేశారనమాట. మగదోమల నుంచి దానికి ఒక వెనం ఎక్కించి దాన్ని ఆడదోమతో కలయిక చేపించి ఆడదోమలు చంపేస్తున్నారు వీళ్ళు. మొత్తం అంత ప్లానింగ్ అయితే చేశారు దోమలను అంతరించడానికి. సో దోమల వల్ల ఆస్ట్రేలియాలో ఎక్కువ వీళ్ళకి జ్వరాలు వస్తూ ఉంటాయి. దాంతోపాటు జీకా వైరస్ కానివ్వండి, డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి రోగాలు వస్తుంటాయి కదా. సో వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే దోమలు మొత్తాన్ని అంతరించాలని చెప్పేసి ఈ ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు. సో ఈ ప్లాన్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మాత్రం వీళ్ళు మగదోమలు పట్టుకొని వాళ్ళ పని అదే మగదోమలు పట్టుకొని వీళ్ళ వెనంని ఇంజెక్ట్ చేయడం. ఒకవేళ దోమలు చూస్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఏక సినిమాలో ఏకకు అర్థమైనట్టు మీకు ఆత్మలు ఉంటాయేమో, దోమలకు కూడా కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఆస్ట్రేలియాలో దోమలు ముఖ్యంగా. నెక్స్ట్ మనకి మార్స్ పెట్ కేర్ వాళ్ళు ఒక సర్వే అయితే చేశారు. ఈ సర్వేలో వీళ్ళు చెప్పింది ఏంటంటే జెన్జీ అంటే 26 సంవత్సరాల లోపు యువకులు ఉంటారు కదా, అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి, వీళ్ళు పిల్లలు కనడానికి ఇష్టపడట్లేదు. వీళ్ళు పెట్స్ని పెంచుకుంటున్నారు. పిల్లలు కనడం కంటే వాళ్ళని పెంచి పోషించడం, వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ ఖర్చులు అన్నీ మేము భరించలేమని చెప్పేసి పెట్స్ని పెంచుకుంటున్నట్టు చెప్తున్నారు. 70% పెట్స్ని పెంచుకుంటున్నారని చెప్తున్నారు. దీనివల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఇండియాలో అంటున్నారు. ఎక్కడ తగ్గిపోతుంది సంతానోత్పత్తి? ఇండియా ప్రజెంట్ మనం టాప్లో ఉన్నాం. వరల్డ్ పాపులేషన్ చూసుకుంటే ఇండియానే ఉంది 146 కోట్లు. మన తర్వాత చైనా అయితే ఉంది. ఇంతకుముందు చైనా ఉండేది, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఇండియా అయితే ఉంది. పాపులేషన్ ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల అనమాట. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఖాళీగా ఉంటుంది పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? పెళ్ళి అయిపోయిందా, పిల్లలు కనాలి. ఒకటి కన్నావా, వద్దు అబ్బా ఒక్కడేం సరిపోతాడు రా, వాడికి తోడు ఇంకొకటి కావాలి కదా, ఇంకొకరిని కనాలి. సో ఇట్లా అనమాట. సో ఇట్లా మన పాపులేషన్ అనేది ఇండియాలో పెరుగుతూ పోతూ ఉంటుంది. దానికి అంతమైతే ఉండదు. ఏమైనా ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ ఒక సెలవు. బాయ్.